హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న నేను ఒకటి రోజా గారి మీద ఒక వీడియో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. దాని గురించి ఒక 2 మాటలు మాట్లాడదామని మీకు ఈరోజు వీడియో చేస్తున్నాను. ఆ యొక్క వీడియో కింద కొన్ని భయంకరమైన కామెంట్స్ చాలామంది పెట్టారు. వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొందరు వ్యక్తులు. నాకు తెలియక అడుగుతాను, నిజంగా మీరు మీ మూతి మీద పలిసిన మీసం నిజమైన మీసం అయితే మీరు నపుంసకులు కాకపోతే నేను అడిగే దానికి ఒకదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం, మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పూరి గుడిసి ఉండోడు కూడా ఒకే బల్బు వాడుకునేవాడు 2000, 3000 కరెంటు బిల్లు కట్టారు. కాదంటారా? నిజం కాదంటారా? అంతకుముందు చంద్రబాబు నాయుడు తర్వాత 2019లో గెలిచి మీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు డబల్ రెట్టింపు పెరిగాయి. కాదంటారా? తర్వాత ఇసుక గురించి మాట్లాడారు. ఇసుక వచ్చేసి ఎక్కడ పెట్టినా అక్కడ ఒక కొండల్లాగా పేర్చుకొని మొత్తం పెట్టి 20, 30, 50 వేలకు అమ్మింది. నిజం కాదంటారా? అప్పుడు ప్రజలు నలిగిపోలేదా? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాళ్ళు అధికులు ధనవంతులు కావచ్చు, కానీ దానివల్ల ఎంతమంది పేద ప్రజలు నలిగిపోయారో మీకు తెలీదా? ఇవన్నీ నిజాలు కావా? అబద్ధాలా? ఇవన్నీ ఈరోజు నేను ఒక వాయిస్ తీసుకొని వచ్చి మాట్లాడితే మీరందరూ బ్యాడ్ కామెంట్స్ పెడతారా? అవి నిజాలు కావా? మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి. మీరు ప్రభుత్వం తప్పకుండా కాదు, పార్టీ గురించి మాట్లాడడం కాదు, నాయకుడి గురించి మాట్లాడడం కాదు, ఉన్న వాస్తవాల గురించి మాట్లాడండి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చేతిలో కూడా మొబైల్ ఉంది కదా, దాంట్లో కూడా యూట్యూబ్ ఉంది కదా, దాంట్లో కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మీరు వీడియో పెట్టండి. అంతగా అయితే లేదు మా ప్రభుత్వం ఇది అని చెప్పేసి. అలా కాకుండా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆడదాని యొక్క అంగాంగాలు వర్ణిస్తూ, నీ తల్లికి అదే సేమ్ మా ప్రైవేట్ పార్ట్స్ లేవా? నీ పెళ్ళానికి ప్రైవేట్ పార్ట్స్ లేవా? నీ చెల్లికి ప్రైవేట్ పార్ట్స్ లేవా? పక్కన ఆడవాళ్ళకి సపరేట్గా ఉంటాయా? నీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఇంకా వేరే సపరేట్గా ఏమన్నా ఉంటాయా? అందరికి అవే పార్ట్స్ కదా ఉంటాయి. తెలీదా నీకు? ఆ మాత్రం కడుపుకి అన్నం తింటా ఉంటావా, లేకుంటే ఊళ్ళో పెంట తింటా ఉంటావా? బుద్ధి లేదా నీకు? కొంతమంది అంతకుముందు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బతికారంట. వాళ్ళకి మూడొస్తే ఆడవాళ్ళని తీసుకెళ్లి ఇది చేసి మళ్ళీ వదిలిపెట్టేసే వాళ్ళంతా. అంతకన్నా దుర్మార్గంగా బ్రతుకుతున్నాం ఇప్పుడు, స్వతంత్రం తెచ్చుకొని కూడా. సిగ్గనిపిస్తుంది. ఎంతటి భయంకరమైన కామెంట్స్ అసలు. నువ్వు ఏదైతే గురించి మాట్లాడుతున్నావో ఆ ప్రైవేట్ పార్ట్ నుంచే కదా నువ్వు వచ్చావు. ఆ మాత్రం సిగ్గు లేదా నీకు? నీ తల్లికి లేదా ఆ ప్రైవేట్ పార్ట్? నీ పెళ్ళానికి లేదా? నీ చెల్లికి లేదా? సీత ఏదో నెల్లూరు యాసలో ఫన్నీగా మాట్లాడుతుంది అనుకుంటారేమో. నేను రాజకీయం చేస్తే తట్టుకోలేరు. బుద్ధి లేకుండా మాట్లాడతారు. ఇష్టం వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? నోటుకొచ్చిన మెసేజ్లు పెడతారా? నపుంసకులరా మీరు. అలా పెట్టే వాళ్ళంతా నపుంసుకు ఎదవలరా. ఛీ! ఒక పక్క జిఎస్టీ అని, ఎస్జిఎస్టీ అని, సెంట్రల్ జిఎస్టీ అని, స్టేట్ జిఎస్టీ అని, ప్రతి ఉన్నవాడికి లేని వాడికి అంతా ఒక జిఎస్టీ బాధలు పడిపోయి అల్లో రామచంద్ర నేడుస్తుంటే దాని గురించి మాట్లాడండి రా. దాని గురించి వీడియోలు చేయండి, దాని గురించి మెసేజ్లు పెట్టండి. అయినా యూట్యూబ్లో ఉండే వాళ్ళు కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించండి, మంచిగా మాట్లాడని చెప్తూ ఉంటారు కదా. మరి ఇలాంటి దిక్కుమాలిన ఎదవల కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నప్పుడు మీరు ఎలా అంగీకరిస్తారండి? బ్యాడ్ కామెంట్స్ పెట్టంగా దాన్ని మీరే డిలీట్ చేయొచ్చు కదా. ఎక్కడ పట్టినా అత్యాచారాలు, అమానుషాలు పెరిగిపోతున్నాయి. ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టాడో మీకు ఆ దృష్టి లేకపోతే మీరు ఎందుకు అలా ఇది చేస్తారు? మళ్ళీ మీరే మాట్లాడతారు అక్కడ రేప్ జరిగింది, ఇక్కడ మర్డర్ జరిగిందని. మీరే మీ మైండ్ ఇంత క్రూరత్వంగా ఉంటే ఇంకా పక్కన వాడికి ఇంకెంత ఉండాలి? మీరే ఇంత బ్యాడ్గా పెడుతుంటే, ఒక మనిషి రేప్ చేసినంత ఇదిగా మీరు కమెంట్స్ పెడుతున్నప్పుడు పక్కన వాడు తప్పు చేయడం తప్పలేదుగా. మళ్ళీ దానికి సానుభూతిగా అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ముందు నీలో రావాలి కదా మార్పు. నిన్నే అడిగేది, ముందు నీలో రావాలి కదా మార్పు. వస్తుందా? ఆడవాళ్ళంటే అంత హేళనగా కనిపిస్తున్నారా మీకు? బ్యాడ్స్ కామెంట్ పెట్టి ప్రతి ఒక్కడికి చెప్తున్నా నేను. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి అంటనామాల నిలువు నామాలు పెట్టి గుళ్ళో అమ్మవారికి మొక్కను పోతారే, మరి అమ్మవారికి ఏం అవయవాలనో తెలీదా మీకు? స్త్రీకి ఉన్న అవయవాలే కదా అమ్మవారికి కూడా ఉండేది. మరి అప్పుడు బుద్ధి లేదా? మనం ఏది మాట్లాడుతున్నామా అని. ఒక్క ఆడదే ఎప్పుడైనా మీ అంగం గురించి మాట్లాడిందా? ఒక్కసారైనా విన్నారా మీ గురించి మాట్లాడడం? మీ యొక్క బాడీలో ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడడం విన్నారా? ఒక్క ఆడపిల్ల అయినా ఎప్పుడైనా మాట్లాడిందా? స్వతంత్రం వచ్చిందని మురిసిపోతున్నా. చిచి, స్వతంత్రం రాలేదు ఇంకా. అధ్వానంగా బతుకుతున్నారు ఆడవాళ్ళు. మరి ఇంత నీచంగా దిగజారిపోవాలా మీరు? ఇంత నీచంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టాలా? సిగ్గనిపించట్లేదా మీకు అసలు? కడుపుకి అన్నం తింటా ఉండారా? బుడదలో పంది బతుకుతుంది, బయట మీరు బతుకుతున్నారు. దేనికి మీ బ్రతుకులు? దేనికి స్పందించాలా, దేనికి మాట్లాడాలో తెలియదా? మాత్రం జ్ఞానం లేదా మీకు? మళ్ళీ ఎంఎస్సీలు, ఎంబీఏలు, ఎంసీఏలు దేనికి తగలబెట్టండి? మీరు తీసుకుపోయి చదువు మీ సంస్కారాన్ని. ఛీ!